వెల్కమ్ బ్యాక్. కర్నూలు జిల్లా జూపాడు బాంగ్లా మండలం తుర్తూరులో వెలిసిన శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి రైతులకు ఇలవేల్పు. పాడి పంటలు ప్రసాదించే వరదుడు. చైత్రమాసంలో నెల రోజుల పాటు స్వామివారి జాతరను వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి మే 3వ వారం వరకు తుర్తూరులో ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. విశేష పూజలు ఓవైపు, భక్తుల మొక్కుల చెల్లింపులు మరోవైపు సాగుతూ మొదటి 8 రోజులు పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది. ఇక శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది. ఈ జాతరకు కర్నూలు జిల్లా నుంచే కాక తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. తుర్తూరులో కొలువు తీరిన స్వామి ఈశాన్య దిశగా శేషతల్పంపై శ్రీలక్ష్మితో భక్తులకు దర్శనమిస్తున్నాడు. తుర్తూరు శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి జాతరలో ఓ ప్రత్యేకత ఉంది. సామాన్యంగా ఏ జాతరలో అయినా తినుబండారాలు, ఆట వస్తువులు, కుంకుమ, పసుపు, మహిళల అలంకరణ వస్తువులు, గాజులు వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. కానీ తుర్తూరు జాతరలో మాత్రం వ్యవసాయ సంబంధిత వస్తువులు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఆధునిక వ్యవసాయ పనిముట్లు సైతం అందుబాటులో ఉంచుతారు. జాతరకు వచ్చే రైతులు కూడా వీటిని కొనుగోలు చేస్తారు. ఇక ఇంటి నిర్మాణం కోసం వినియోగించుకునే వస్తువులు కూడా ఈ జాతరలో లభించడం విశేషం. రైతులకు కాళ్ళు, మోపులు అన్ని రైతులకు కావాల్సిన వస్తువులలో దొరుకుతాయి. గడెముడి సామాన్లు, జల్లలు, పొనుకలు, ఎద్దుల బండ్లు, ఎద్దులు అన్ని ఇక్కడ సమృద్ధిగా దొరుకుతాయి. ఇటీవల నెల రోజులు జరిగేది ఇప్పుడు 12-15 రోజుల వరకు జరుగుతుంది. అంటే ఇంతకు ముందు ఈ వెహికల్స్ లేవు, ఇప్పుడు వెహికల్స్ ఎక్కువైనాయి. వెహికల్స్ నుంచి జనాలు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అప్పుడు వచ్చి వారం రోజులు ఇక్కడనే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉండలేరు. తోట పట్టకుండా ఉంటుండే ఎద్దులు. ఇప్పుడు సంతలు అయినాయి కనుక ఎద్దులు కూడా తక్కువైనాయి. ఇంకోటి చేసే రైతులు కూడా తక్కువ. నెల రోజుల పాటు జరిగే ఈ జాతరను రైతులు సూపర్ మార్కెట్ గా పిలుచుకుంటుంటారు. గతంలో 30 నుంచి 45 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ జాతర కొనసాగేది. దశాబ్దాల క్రితం రవాణా వ్యవస్థ అంతగా లేని రోజుల్లో కూడా ఎద్దుల బండి కట్టుకుని ఈ జాతరకు వచ్చేవారట. ఆ రోజుల్లో వ్యవసాయానికి, పశువులకు కావలసిన పనిముట్లను కొనుగోలు చేసేవారు. జాతరకు వచ్చిన రైతన్నలతో ఆ ప్రాంతమంతా సందడిగా కనిపించేది. తర్తూరు తిరణాలంటే ఒకప్పుడు రైతుల పండుగ జరిగేది. సుమారుగా 30 రోజుల పాటు ఇక్కడికి వచ్చేసి ఎద్దులను తొక్కేసుకొని కూర్చొని ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉండేవాళ్ళం. ప్రస్తుతం ఇప్పుడు మొత్తం కనుమరుగైపోతా ఉంది. వ్యవసాయం అనేది నామతంగా తయారవుతుంది. టెక్నాలజీ పెరిగిపోవడంతో రైతులు తక్కువ అవుతున్నారు. ఎద్దుల కొనాలు కూడా తక్కువ అయిపోతున్నారు. ఒకప్పుడు సంత అనేది లేకుండా ఉండే, ఇప్పుడు నందుకు సంతలు వచ్చేసినాయి, మొత్తం సంత వచ్చేసినాయి. కాబట్టి ఇక్కడ కొనేవారు తక్కువ అయిపోయినారు. కాబట్టి తిరణాలు అప్పట్లాగా జరగడం లేదని చెప్పేసి మా కోరిక. జలకనూరు గ్రామం, మిర్తూరు మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. ఈ తర్తూరు నెల రోజుల నుంచి నెల 15 రోజుల దాకా బాగా గ్రాండ్గా బాగా జరిగేది. ఇప్పుడు చాలా ఇదే అయిపోయింది. వారం 4-5 రోజుల కల్లా అందరూ పోతున్నారు. ఈ తర్తూరుకు ఎద్దులు వచ్చినాయంటే ఒక నెల రోజులు పోటాపోటీగా జరిగేవి. వ్యాపారాలు డల్ అయిపోయినాయి. కొనడానికి ఎవరు రావడం లేదు. రైతులు అన్ని అమ్ముకోవడం, ట్రాక్టర్లు తెచ్చుకోవడం ఎక్కువ అయిపోయినాయి. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ తిరిగి రావాలని జనాలు మళ్ళా పశువులను కొనుక్కోవాలని ఆశిస్తున్నారు. తుర్తూరు జాతరకు ఇప్పుడు కాస్త క్రేజ్ తగ్గింది. అయినా సరే వివిధ ప్రాంతాల నుంచి అన్నదాతలు మాత్రం హాజరవుతూనే ఉన్నారు. గతంలో 2-3 రోజుల పాటు బస చేస్తే రైతన్నలు ఇప్పుడు కేవలం 2-3 గంటలు మాత్రమే ఈ జాతరలో గడుపుతున్నారు. మరోవైపు అన్నదాత సేద్యానికి అండదండలు అందించే నాణ్యమైన జాతి ఎడ్లను సైతం ఇక్కడ విక్రయిస్తారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ రైతు జాతరను ఈ ఏడాది అంతే వైభవంగా జరుపుతామని స్థానికులు భావిస్తున్నారు. అవసరాలేంది, గిరాకులు లేవు. కట్టె సామాన్లు రైతులు తక్కువైనారు. కట్టె సామాన్లు తక్కువ వస్తుంది. ఎద్దులు తక్కువైనారు. సామాన్లు ఏమి వ్యాపారాలకే లేవు. మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి? మాతో అన్ని ఎద్దుని సామాన్ అన్ని దొరుకుతాయి. అదే ఏమేమి దాంట్లో 2 పేర్లు? గంటలు, మూగలు, పులిమార్లు, పనగజ్జలు, పనకుచ్చులు, బొడ్డార్లు. ఎక్కడి నుంచి వచ్చినారు, ఎప్పటి నుంచి వస్తా ఉన్నారు? మేము 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వస్తుంది. 5-6 సంవత్సరాలు అయింది. గిరాకులు డౌన్ అయ్యాయి. ఇంతకు ముందుకు 20 రోజులు ఉంటుంటే ఇప్పుడు 10 రోజులు ఉండడమే కష్టమే. గిరాకులు వ్యాపారాలు లేవు.